క్రిస్మస్, న్యూ ఇయర్, పుట్టినరోజు ఇలా మరి ఈవెంట్ సెలబ్రేట్ చేయాలన్నా కేక్ ఉండాల్సిందే. అయితే కేక్ బేకరీలలో మాత్రమే కాదండో ఇంట్లోనే ఇంకా మంచి టేస్ట్తో ఫ్రెష్గా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు. ఎన్నో ఫ్లేవర్స్లో ఏ వెరైటీ అయినా సరే ఇంటి దగ్గరే అవన్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లోనే. నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా, ఫ్లఫీగా, స్పాంజీగా ఉంటాయి. నేను చూపించే ఈ కేక్ పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో వస్తుంది, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూస్ చేయకుండానే. అయితే నేను ఇది బీటర్స్ యూస్ చేసి చేస్తున్నాను. చూసారా ఎంత స్పాంజీగా ఉందో? చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. మరి ఎంతో రుచికరమైన ఈ టూటీ ఫ్రూటీ కేక్ని ఇంట్లోనే తయారు చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక ఆరెంజ్ తీసుకుంటున్నాను. అయితే ఈ ఆరెంజ్లో 1/4 కప్పు ఆరెంజ్ జ్యూస్ మనము ఈ కేక్కి యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్ రెడ్, అలాగే 1/2 కప్ గ్రీన్ టూటీ ఫ్రూటీస్ని వేసుకుంటున్నాను. నేను టూటీ ఫ్రూటీస్ని కొంచెం ఎక్కువ శాతం యూజ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు 1/2 కప్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నాను. ఇవి 2 గంటల పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు 90 గ్రాముల చక్కెరని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే మనం బీట్ చేసేటప్పుడు తొందరగా కరుగుతుంది. అలాగే 90 గ్రాముల మైదా, ఇది 2 నుంచి 3 సార్లు జల్లెడ పట్టుకున్నాను. అలాగే 3 గుడ్లు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో మనము ఈ గుడ్డు నుంచి ఎగ్ వైట్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఈ మెథడ్లో నెమ్మదిగా ఎగ్ యోక్ నుంచి ఎగ్ వైట్ని సపరేట్ చేస్తున్నాను. అయితే మార్కెట్లో మనకి ఎగ్ యోక్ సపరేటర్స్ అని దొరుకుతాయి. అది ఏం అవసరం లేకుండా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. అయితే వేరే ఈజీ మెథడ్లో కూడా మనము ఎగ్ యోక్ని సపరేట్ చేయవచ్చు. నేను కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా 3 గుడ్ల నుంచి ఎగ్ యోక్, అలాగే ఎగ్ వైట్ సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ వైట్ని బీటర్ సహాయంతో బీట్ చేసుకోవాలి. ఇది మీడియం స్పీడ్లో 1 నిమిషం బీట్ చేసుకున్న తర్వాత కనిపించిన విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న 90 గ్రాముల చక్కెర 3 భాగాలుగా వేసుకొని బీట్ చేసుకోవాలి. కనిపించిన విధంగా 3 బ్యాచెస్ కింద చక్కెర వేసుకొని ఇది మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము చక్కెర ఒకటేసారి వేస్తే మనకు కావాల్సిన స్పాంజినెస్ అలాగే టెక్స్చర్ కేక్కి ఏమాత్రం ఉండదు. చూసారా, ఈ మాత్రం క్రీమీ టెక్స్చర్ వచ్చాక మళ్ళీ ఇంకొక 30 సెకండ్లు బీట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిఫ్ పీక్స్ ఫామ్ అవుతాయి. ఇలా వస్తే మన స్పాంజ్ కేక్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న ఎగ్ యోక్లో చిటికెడు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మంచిగా ఇది మిక్స్ చేసుకొని మనం బీట్ చేసుకున్న బ్యాటర్లో ఇది కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మంచిగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ కూడా బ్యాటర్లో మంచిగా కలిసేలాగా ఒకసారి బీట్ చేసుకుంటే సరిపోతుంది. కనిపించిన విధంగా ఇలా ఫోమ్ లాగా ఏర్పడిన బ్యాటర్లో మన మైదా పిండిని మిక్స్ చేసుకోవాలి. అయితే ఎలా పడితే అలా కలపకుండా కనిపించిన విధంగా మాత్రమే ఈ పిండి మంచిగా బ్యాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. అంటే కింది నుంచి మీది వరకు ఇలా జల్లెడ పట్టినట్టు ఈ పిండి దీంట్లో కలవాలి. చూసారా ఇలా. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న టూటీ ఫ్రూటీస్ని కూడా వేసుకొని ఇవి కూడా దీంట్లో కలిసేలాగా ముందులాగానే కలుపుకోవాలి కనిపించిన విధంగా. ఇప్పుడు ఈ బ్యాటర్ని మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం బేకింగ్ కోసం. దానికోసమని నేను 2 టిన్స్ తీసుకున్నాను. ఇలా చిన్న 4 ఇంచ్ టిన్లో ఇలా ఆయిల్ వేసి, అలాగే ఒక రెక్టాంగిల్ టిన్లో కూడా ఆయిల్ వేసి దాంట్లో మైదా పిండి వేసుకొని కనిపించిన విధంగా ఈ మైదా పిండి మొత్తం టిన్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోల్డ్స్లోకి బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అయితే దీంట్లో మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏం వేయలేం కాబట్టి పిండి మీది వరకు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. వేసుకున్న తర్వాత కనిపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా వేరే మోల్డ్లో కూడా నేను బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత టూటీ ఫ్రూటీస్లో మైదా పిండి కలిపి ఇవి మీద స్ప్రింకిల్ చేసేసుకుందాం ఇలా. ఇప్పుడు ఒక కుక్కర్లో సాల్ట్ ఇలా వేసేసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఇది ఒక 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మన మోల్డ్స్ దీంట్లో పెట్టేసుకొని ఆ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 40 నిమిషాలు దీన్ని బేక్ చేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో. అయితే కుక్కర్కి విజిల్ లాంటివి ఏం పెట్టకుండా జస్ట్ అలా మూత పెట్టేస్తే సరిపోతుంది.
ఒక్కసారి మూత పెట్టేశాక టెస్టింగ్ కోసమైనా దేనికోసమైనా సరే 25 నిమిషాల తర్వాతనే మూత తీయాలి. 40 నిమిషాల తర్వాత మన కేక్ సరిగ్గా బేక్ అయిందో లేదో టెస్ట్ చేయడానికి ఇలా ఒక టూత్ పిక్ సహాయంతో కేక్ మధ్య భాగంలో గుచ్చాలి. బ్యాటర్ ఆ టూత్ పిక్కి అంటుకొని ఉంటే మరి కాస్త సేపు బేక్ చేసుకోవాలి. అదే ఏమాత్రం అంటుకోకుండా ఈజీగా బయటికి వస్తే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. చూసారా, ఇలా మన టూటీ ఫ్రూటీ కేక్ రెడీ అయిపోయినట్టే. అయితే ఇది వేడిగా ఉన్నప్పుడు తీయకుండా కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు కనిపించిన విధంగా నైఫ్ సహాయంతో మనము ఈ కేక్ని డీమోల్డ్ చేసుకుందాం. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ మనం చేతులతో చేసి మన పిల్లలకి పెడితే ఆ సంతోషం అంతా ఇంత కాదండి. కొద్దిగా పేషెన్స్తో కూడుకున్న పని కాబట్టి స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఉంటుంది, కానీ ఒక్కసారి అలవాటైతే మాత్రం ఇంట్లోనే చేయడానికి ఇష్టపడతాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హైజీనిక్గా కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. స్పాంజీగా ఫ్లఫీగా నోట్లో వేసే కరిగిపోయేంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.